హలో అందరికి, జొన్న రొట్టె చేస్తున్నాను. అది చాలా ఈజీ మెథడ్ లో మీరు కూడా నేర్చుకుంటారు అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక క్లాత్ పైన పిండి ఒత్తుకొని నేను పెన్నం పైన వేసుకుంటున్నాను. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం 2-3 సార్లు సాఫ్ట్ గా అయ్యేటట్టుగా ఇందాక చూపించాను కదా, ఆ విధంగా చేసుకోవాలి. మనకి చపాతి పిండి కంటే కూడా ఇంకొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే జొన్న రొట్టె కదా. ఇక్కడ మందంగా ఉండే ఒక క్లాత్ నీళ్ళల్లో తడిపి పరుచుకొని దానిపైన పిండి పెట్టి ఒత్తుతున్నాను. ఫస్ట్ టైమే చేసే వాళ్ళకి ఇంత రౌండ్ గా, నీట్ గా, పల్చగా, పర్ఫెక్ట్ గా ఏమీ రాదు. కానీ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 రోజులు మెల్లగా ప్రాక్టీస్ చేసినారంటే చాలు, చాలా ఈజీగా ఈ మెథడ్ లో అయితే నేర్చుకోవచ్చండి. ఇంకా ఆ రోజే పిండి పట్టించి ఆ రోజే రొట్టె ట్రై చేసినారు అంటే కొంచెం బంకగా ఉండి చేతికి అతుక్కుంటా ఉంటది. కాబట్టి ముందు రోజు పిండి పట్టించుకొని నెక్స్ట్ డే గానీ అట్లా రొట్టె కాల్చుకున్నారు అంటే మీకు ఈజీగా జొన్న రొట్టె చేయడం వస్తుంది. ఇంకా జొన్న రొట్టె తిప్పేయడం కూడా ఇలా కొంచెం కాలిన తర్వాత చెయ్యిని సపోర్ట్ చేసుకుంటూ పెన్నం మీద నుంచి రొట్టె తిప్పేసుకోవాలి. అంతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని వీడియో షేర్ చేస్తున్నాను. రోటీ మేకర్ లాంటి ఎన్ని మిషన్లు ఉన్నా సరే మన చేతితో చేసుకున్న టేస్ట్ అయితే రాదన్నది నా అభిప్రాయం. మీరేమంటారు?